ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ అప్రెసర్స్ విల్ కమ్ బోయింగ్ బిఫోర్ యూ. ఐజయా చాప్టర్ 60 వర్స్ 14. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క క్రియలు, ఆయన యొక్క ఆలోచనలు బహు అగోచరములు. మనల్ని కాదనుకున్న వారే, మనల్ని చిన్న చూపు చూసిన వారే, మనల్ని అవమానించిన వారే మన దగ్గరకు వచ్చి మన సహాయము పొందుకునేలా కోరుకునేలా చేస్తాడండి. నీవెంత, నీ లెక్కెంత అని అన్న నోటితోనే నువ్వు లేకుంటే, నీవు రాకుంటే నేను ఏమి చెయ్యలేను అనే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. ఈరోజు నీవు కూడా బహుశా తృణీకరింపబడిన వ్యక్తివిగా ఉన్నావేమో. నీ భర్త చేత తృణీకరింపబడ్డావేమో, నీ భార్య చేత తృణీకరింపబడ్డావేమో, నీ అత్తింటి వారి చేత బాధించబడుతున్నావేమో, నీ కన్న బిడ్డలే నిన్ను వదిలేసే స్థితికి వచ్చారేమో. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదేమో, లెక్క చేయడం లేదేమో. అయితే బాధపడకు, వారే నీ దగ్గరకు వస్తారు, వచ్చేలా దేవుడు చేస్తాడు. వారే నిన్ను ఘనపరుస్తారు, వారే నీ సహాయము కోరుకునేలాగా నిన్ను వారి ఎదుట దేవుడు నిలవబెడతాడు. యోసేపుని తృణీకరించారు వారి అన్నలు. నీతో మాకు పనేంట్రా, నీవు మమ్మల్ని ఏమైనా పోషిస్తున్నావా అన్నట్లు మాట్లాడారు. నీవు మాకంటే చిన్నవాడివి, నీవు మాకంటే జ్ఞానము తక్కువ వాడివి అని దూషించారండి. నీవు బ్రతికినా ఎవరికేం ఉపయోగం లేదు అని చంపుదామనుకున్నారు కూడా. చివరకు నీవు మాకు అక్కర్లేదు అని అమ్మివేశారు. నిన్ను ఈరోజు ఇలానే అంటున్నారేమో. నీవెంటి మాకు చెప్పేది, నీవెంత, నీ బ్రతికెంత, నీవు నీతులు చెప్పేవాడివా, నీవు మాకు మంచి చెప్పేదానివా, నీవే పని చేయట్లేదు, నేను తెచ్చే జీతం మీద బ్రతుకుతున్నావని ఘోరంగా నిన్ను అవమానిస్తున్నారేమో. ఈ సమాజంలో ఉద్యోగం చేసే భార్యకి భర్త అంటే చులకన, భర్తకి భార్య అంటే చులకన. కొన్నిసార్లు అత్తమామలు కూడా ఆ కోడల్ని వేధిస్తుంటారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదండి. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఈరోజు మనకున్న శారీరక శక్తిని బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, మనకున్న జనబలమును బట్టి మనము ఉప్పొంగితే, మనము ఇతరుల పట్ల హీనంగా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదు. ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఎప్పుడు మనం అనుకున్న వానిగానే ఉంటాడు అని రూల్ లేదు. అతను లేదా ఆమె గొప్పవారవుతారు. నాకు తెలిసిన ఒక వ్యక్తికి చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయలేదు. అతని తోటి వారంతా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డారు. కానీ ఈ సహోదరుడు దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో గౌడ్ జాబ్ సాధించాలని ప్రిపేర్ అవుతున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు పట్టింది అతను అనుకున్న ఆ జాబ్ సంపాదించడానికి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది చివరకు తమ తల్లిదండ్రులు సైతము ఏమని అన్నారంటే, ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఆ బుక్స్ ముందేసుకొని ఎన్ని రోజులు చదువుతావు, చిన్న పని చేసినా 4 రూపాయలు వస్తాయి కదా అని వారి స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఆ సహోదరుని నిందించారు. కానీ ఆ అవమానాల మధ్యలో నుండి, నిందల మధ్యలో నుండి ఆ వ్యక్తి దేవుని కృప వలన మంచి ఉద్యోగమును పొందుకున్నాడు. తనతో చదివి జాబ్స్ చేస్తున్న వారి కంటే 2 శాలరీని సొంతం చేసుకున్నాడు. ఆ రోజున యోసేపుని అమ్మివేశాము, ఇప్పుడు వానికి సంబంధం లేదు అని అనుకున్నారు. కానీ దేశమంతటా కరువు వచ్చినప్పుడు, తినడానికి తిండి గింజలు లేని సమయంలో తనని తృణీకరించిన, బాధపరిచిన, గాయపరిచిన వారంతా వచ్చి యోసేపుకు సాగిల పడినట్లుగా మనము వాక్యంలో చూడవచ్చు. ధాన్యం కోసం ఎవరినైతే నీతో మాకు అవసరం లేదు అని అన్నారో అతని పాదాలపైనే పడాల్సిన పరిస్థితి వచ్చింది. అతను ధాన్యం ఇవ్వకపోతే కుటుంబం అంతా ఆకలితో చచ్చిపోవాల్సిన స్థితి వారికి ఎదురైంది. ఈ రోజున ఈ సమయంలో ఈ విలువైన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను బాధిస్తూ, నిందిస్తూ, అవమానిస్తున్న ఎవరైనా సరే నీ సహాయము కోరి వచ్చేలా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, నీ ఎదుట సాగిల పడేలా ఆయన కాలాన్ని నీకు అనుకూలంగా మారుస్తాడు.
ఆ ఘనత, ఆ గొప్పతనము, అటువంటి పరిస్థితి మన వలన, మన జ్ఞానం వలన కాదు కానీ దేవుని యొక్క మహాకృప వలనే మనకు వస్తుంది. కాబట్టి దుఃఖపడకు, బాధపడకు. ఈరోజు నీ స్థితిని చూసుకుని ఇదేనా నా జీవితం అని అనుకోకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనిపెట్టుకొని ప్రార్థించు. సహనముతో దేవుని కార్యాల కోసం వేచి చూడు. అద్భుతమైన రోజులను నీవు చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణమైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, అయా మమ్మల్ని బాధించిన వారు, మరి తండ్రి మమ్మల్ని తృణీకరించిన వారు, అయా మమ్మల్ని తండ్రి అయా చిన్న చూపు చూచిన వారే వచ్చి తండ్రి మా యొక్క సహాయమును కోరుకునే విధంగా మీరు చేస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినటువంటి మీ యొక్క తండ్రి వాక్కులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. అయా మరి తండ్రి ఏ సమస్యతో బిడ్డలు బాధపడుతున్నారో, ఏ యొక్క తండ్రి కృంగుదల వారిని తండ్రి కృంగజేస్తుందో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. మరి తండ్రి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు ఏదైతే, ఏ రోగమైతే, ఏ బాధ అయితే వారిని తండ్రి పీడిస్తుందో ఆ అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడిపించండి. అపవాది క్రియలను లయపరచండి. అయా బిడ్డలకు మీరే సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కటాక్షము ఆ బిడ్డల పైన ఉండునట్లుగా సహాయం దయచండి. మరణాన్ని జీవముగా మార్చండి. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి అయా బిడ్డల అనారోగ్యము తండ్రి చిగురింపజేసి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే ఆర్థిక సమస్యల చేత బాధించబడుతున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కుటుంబ కలహాలు, కుటుంబాల్లో ఉన్నటువంటి విభేదాలు, అయా మరి ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అయా ఒకరి మీద ఒకరికి ద్వేషము, పగ, కక్షలు, విరోధాలతో ఉంటున్నటువంటి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని మీరే వారి మధ్య అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా మరి విడిపోయిన కుటుంబాలను కట్టండి. అయా మరి వారి నిమిత్తము అయా బిడ్డలు కూడా ప్రభువా అయా మరి తండ్రి ఎటువంటి ఆదరణ లేక ఉంటున్నారో అటువంటి చిన్న బిడ్డలను కూడా తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపి వారి యొక్క కుటుంబంలో సంతోషము, సమాధానము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా, పాపములో పడిపోకుండా నిత్యము తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున బిడ్డలు నడుచున్నట్లుగా తండ్రి మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారికి సంతానమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ప్రభువా, వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నీవే సహాయకుడవు ప్రభా. నీ ద్వారానే తండ్రి కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభువా, కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క ధైర్యాన్ని వారిలో ప్రసాదించండి. వారి యొక్క తండ్రి పనుల నిమిత్తము వారికి ఉన్న భారాలన్నింటినీ మీరు తొలగించండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా. సహాయం దయచేయండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము, అధికారుల నిమిత్తము, అయా మా యొక్క తండ్రి ప్రతి ఒక్క తండ్రి రాజకీయ నాయకుడి నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. కృప చూపించండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. అదేవిధంగా మరి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా మరి ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో ఈ రోజున గుండె చెదిరిపోయిన స్థితిలో ఉండి అయా విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్నట్లయితే వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. దుఃఖ దినములను సమాప్తము చేయండి. అయా కన్నీటినంతటిని తుడిచి తండ్రి సంతోషముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.